హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ ఘీ రైస్ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. ఇది 100% న్యాచురల్ కలర్స్తో చేయబడ్డ రెసిపీ. ఈ రైస్ రెసిపీని చాలా కలర్ఫుల్గా మన ఇంట్లోనే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చెప్పుకోవచ్చు. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టపడి తింటారు. ఈ రైస్ తినటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియోలోనే చూద్దాం. అలాగే ఈ రెసిపీని సింపుల్గా చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఈ కలర్ఫుల్ ఘీ రైస్ని చేయాలి అంటే మనం న్యాచురల్ కలర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే ఈ ఘీ రైస్ నార్మల్గా చేస్తే వైట్ కలర్లోనే ఉంటుంది. పిల్లలు రెగ్యులర్గా ఒకే రెసిపీని తినడానికి ఇష్టపడరు, కాబట్టి మనం ఇలా కలర్ఫుల్గా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ న్యాచురల్ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తూ ఉంటాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ ఘీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. మీ దగ్గర బాస్మతి లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా మిగిలిపోయిన అన్నంతో అయినా సరే చేసుకోవచ్చు. ముందుగా మనం బ్లూ కలర్ ఘీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్లూ కలర్ లిక్విడ్ అంతా కూడా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ లిక్విడ్ అంతా కూడా మరిగేలాగా మరిగించండి. ఈ బ్లూ కలర్ లిక్విడ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఈ వాటర్లో వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గరిటెతోటి ఈ రైస్ అంతా కూడా వాటర్లో మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయటం వల్ల ఈ రైస్కి అంతా కూడా వాటర్ బాగా పట్టి ఉడికిన తర్వాత రైస్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ బ్లూ కలర్ ఘీ రైస్ తినటం వల్ల మన చర్మం మరియు జుట్టు ఆరోగ్యం చాలా బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది, కాబట్టి మీ చర్మం మరియు జుట్టు దెబ్బతినకుండా కాపాడబడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు. వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా ఈ రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్, బీపీని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. యాంగ్జైటీ మరియు స్ట్రెస్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా ఉడుకుతున్న సమయంలోనే ఈ రైస్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ రైస్ ఇలా 70-80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఒక స్టెయినర్ సహాయంతో తీసి సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ ఘీ రైస్ అనేది నెయ్యితో చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అనే యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు మరియు కిస్మిస్ని వేసి లైట్గా ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇందులోనే బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై చేయండి. 1 ఇంచ్ చెక్క, 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేయండి. వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేయిస్తున్న టైంలోనే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. సాల్ట్ వేయటం వల్ల ఈ ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టిన బాస్మతి రైస్ అంతా కూడా కొద్దిగా వేస్తూ మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకునే టైంలో స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా
ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పు మరియు కిస్మిస్ని కూడా అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, మన బ్లూ కలర్ గీ రైస్ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ బ్లూ కలర్ గీ రైస్ని తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మీరు ఈ రెసిపీని లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే పిల్లలు ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా మొత్తం ఖాళీ చేస్తారు. ఇప్పుడు సెకండ్ మెథడ్ గీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో రెడ్ కలర్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అంతా ఈ నీళ్ళల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతోటి కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ రైస్ అంతా కూడా వాటర్లో మిక్సప్ అయిపోయి ఉడికిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ బాస్మతి రైస్ అంతా కూడా ఒక 70 to 80% వరకు ఉడికించి స్టెయినర్ సహాయంతో తీసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఈ రెసిపీని తినడం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేది విపరీతంగా పెరుగుతాయి. అలాగే షుగర్ ఉన్నవారికి షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ రెసిపీ తినటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు: స్టామినా అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉండటం వల్ల కండరాలకు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉండటం వల్ల మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి బ్లడ్ వెజల్స్ అనేది రిలాక్స్ చేసి వైడెన్ చేస్తుంది. దీనివల్ల మన గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుంది. అలాగే బీపీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది తినటం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. స్కిన్ సెల్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. కాబట్టి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్టెయినర్ సహాయంతో రైస్ అంతా సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి అవైలబుల్గా లేనట్టయితే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ గీ రైస్ కోసం నెయ్యితో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాక్సిమం నెయ్యినే యూస్ చేయండి. ఇలా నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే జీడిపప్పు మరియు కిస్మిస్ను కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జాపత్రి, జాజికాయ, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గు, చెక్క, లవంగాలు, ఇలైచి ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేయండి, బాగుంటుంది. ఇలా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో వేయండి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఈ మిక్స్లో కలిసేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన గీ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ 2 రెసిపీస్లో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా చెప్పేస్తున్నా, ఎలా వచ్చిందంటే ఇది బీట్రూట్తో చేసిన బీట్రూట్ గీ రైస్ అండి. మనం ఫస్ట్ కలర్ ప్రిపేర్ చేసాం కదా, బ్లూ కలర్. ఆ బ్లూ కలర్ రావడానికి మెయిన్ కారణం ఈ ఫ్లవర్సేనండి. ఈ ఫ్లవర్స్ని శంకు పుష్పాలు అని అంటారు. దీనినే ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఈ ఫ్లవర్స్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చెట్టు నుంచి కోసుకొని వచ్చిన తర్వాత కింద ఉన్న స్టెమ్ని సపరేట్ చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకోండి. ఇలా బౌల్లో వాటర్ వేసుకున్న తర్వాత ఆ పూలన్నీ కూడా ఈ బౌల్లో వేసుకోండి. ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇలా ఉడుకుతున్న టైంలో చూడండి కలర్ అనేది ఎంత బాగా దిగుతుందో. మన సీక్రెట్ కలర్ ఇదేనండి, 100% న్యాచురల్ కలర్. ఈ కలర్తో చేసేదే బటర్ఫ్లై పీ గీ రైస్ లేదా శంకు పుష్పం గీ రైస్ లేదా బ్లూ గీ రైస్ అని అంటారు.
ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఫ్లవర్స్ అనేది ఈ విధంగా మారిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ తీసి బయట పారేయండి. ఇప్పుడు ఈ మరుగుతున్న జ్యూస్ అంతా కూడా తీసి ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇదేనండి మన సీక్రెట్ కలర్ రెసిపీ. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో? ఈ కలర్ అంతా ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టుకోండి. ఇది 100% న్యాచురల్ అండి. దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ కలర్ ఎలా వచ్చిందో చెప్తాను. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ నీళ్ళల్లో వేయండి. ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి బాగా ఉడికించండి. చూడండి కలర్ అనేది ఎలా దిగుతుందో. ఇది 100% న్యాచురల్‌గా ప్రిపేర్ చేసుకున్న కలర్స్ అండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవలేదు. కాబట్టి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. చాలా కలర్‌ఫుల్‌గా రెడీ చేసుకోవచ్చండి. ఏ రైస్ రెసిపీ అయినా కానీ. ఇలా ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలన్నీ సెపరేట్ చేసి ఓన్లీ రసాన్ని వరకు బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని కొద్దిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.